ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగటంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవటంతో ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామన్నారు. లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదానికి సంబంధించి గాయపడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ లో స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి షాక్ అయ్యానన్నారు కేటీఆర్. మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్.